హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 79. సో ఈరోజు మనతో పాటు ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ గారు మనతో ఉన్నారు. సో ఒక ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ నుంచి ఒక సినిమా ప్రొడ్యూసర్ దాకా. సో ఆయన ఏంటి థాట్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు సినిమాల వైపు రావాల్సి వచ్చింది, అండ్ ప్రొడ్యూసర్ అంటే నాట్ అన్ ఈజీ థింగ్. సో అవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. సో ప్రొడ్యూసర్గా ఒక ఇనిషియేట్ తీసుకొని ఎంతో మందికి ఒక ఉపాధి అనేది కల్పించడానికి మీరు రెడీ అయ్యారు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయ్యండి. సో అవన్నీ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు, అండ్ ఆర్టిస్ట్ సినిమాలో కథ చెప్పినప్పుడు మీకు ఏం నచ్చింది? ఇది ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది. సో అందుకని ఈ స్టోరీ వినగానే ఈ సినిమా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో ఒక ట్రూ ఇన్సిడెంట్ని ఆధారంగా తీసుకుని రూపొందించినటువంటి చిత్రం ఇది. మరి ముఖ్యంగా దీంట్లో సురేష్ బొబ్బులి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అమేజింగ్. సాంగ్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. సో దట్ వాస్ మీరు కొన్ని సాంగ్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి పాపులారిటీ వచ్చాయి. సో ఈ సినిమా డెఫినెట్గా ఒక కొత్త మూమెంటం క్రియేట్ అవుతుందని ఒక ఆశ. అండ్ ట్రైలర్ చూసుకున్నప్పుడు వైలెన్స్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ మనం అనుకుంటున్నాం, కానీ ట్రైలర్ చూసాక జనరల్గా మన డే టు డే లైఫ్లో అవన్నీ కామన్, ఒక మన డైలీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ ఆర్ఆర్ వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా ఉంది. సో దాని విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ ఆర్ఆర్ వచ్చేటప్పటికి సురేష్ బొబ్బులి చాలా కష్టపడ్డాడండి. అండ్ చాలా రిప్యుటేషన్ జర్నీ, ఎందుకంటే క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాలేదు. సో అలాగే ప్రతి అంటే టైం తీసుకున్నాం మేము యాక్చువల్గాను. ఈ ఆర్ఆర్ చాలా వర్షన్ చేసాం, బట్ ఫైనల్లీ అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. సో థ్యాంక్స్ టు సురేష్ బొబ్బులి. ఈ సాంగ్స్ కంపోజర్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ కాపీ మీరు కూడా చూసారా? చూసిన తర్వాత మీకు ఫస్ట్ ఒపీనియన్ ఏం కలిగింది? ఫస్ట్ కాపీ ప్రసాద్ ల్యాబ్ నుంచి చూసామండి మా అందరం కూడా. అలాగే నా ఫ్యామిలీతో కూడా కలిసి చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మైత్రి మూవీ మేకర్స్తో కూడా కొలాబరేట్ అవుతున్నారు అని తెలిసింది. సో దాని గురించి అండ్ మైత్రి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది? సో ఈరోజు యాక్చువల్గా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆయన శశిధర్ రెడ్డి గారితో ఆల్మోస్ట్ 2 hours కలిసాం. ఆయన సినిమా బాగుందన్నారు, మేము చేస్తాం, కానీ ఈ సినిమాని ప్రమోషన్ కూడా బాగా చేయాలి డిజిటల్గా అని చెప్పి ఒక సజెస్ట్ చేశారండి. సో టీ సిరీస్లో ఒక్కొక్క టీము డిజిటల్ ప్రమోషన్కి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లాన్తో ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ఒక ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగా ప్రమోట్ చేసి మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఒక తపనతో ముందుకు వెళ్తాం. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో చాలా తక్కువ మంది ఉంటారు అలాగా ఒక సినిమా తీసిన తర్వాత. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెలే చెప్తుంది సినిమా ఏ విధంగా ఉండబోతుంది అని. ప్రేక్షకులకి ఒక మాటలో చెప్పాలి అంటే ఆర్టిస్ట్ సినిమా గురించి ఏం చెప్తారు? ఆర్టిస్ట్ సినిమా అంటే ఇది ఒక మంచి ఉద్దేశంతో తీసినటువంటి సినిమాని మీరందరూ కూడా, ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తేనే మాలంటోనికి కొన్ని సినిమాలు తీయడానికి ఉంటుంది. సొసైటీకి కొత్త కళాకారుని మేము అప్లిఫ్ట్ చేయడానికి కూడా ఉపయోగపడతాం. సో కాబట్టి ఈ సినిమాని తప్పకుండా థియేటర్లకు వెళ్ళి మీరు చూసి, అలాగే మీరు ఇతరులు కూడా మీరు చెప్తే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఆర్టిస్ట్ సినిమాతో ఒక మంచి ప్రొడ్యూసర్గా అవ్వడానికి స్టార్ట్ అయిపోయారు. సో మీరు కూడా ఈ సినిమాని March 21st థియేటర్స్లో చూసేయండి, మీ ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చేసేయండి. అండ్ సినిమా అయితే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అండ్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రాబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమాని సపోర్ట్ చేయండి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రాణి, తెలుగు 79 హైదరాబాద్.